నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నందిగామలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా కాలిఫోర్నియాలో కొనసాగుతున్న దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పర్యటన పచ్చదనం పరిశుభ్రత ఆధునిక విద్యా విధానంపై శాన్ రామన్ సిటీ డిప్యూటీ మేయర్ శ్రీ ఫెరోజ్ తో చర్చ మేయర్పై అవిశ్వాసంపై విశాఖలో జనసేన కార్పొరేటర్ల వినూత్న కార్యక్రమం మా అధినేత ఆదేశాలే మాకు శిరోధార్యం అంటూ అనే పోస్టర్ ఆవిష్కరణ వైసీపీ కార్యాలయంలో బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి అమర్నాథ్. ఇప్పుడు వివరాలు చూద్దాం. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఒక మహనీయుడని, జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నందిగామలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ పాలన మహనీయుల అడుగుజాడల్లోనే కొనసాగుతుందన్నారు. వీరి స్ఫూర్తితోనే పేద ప్రజలకు మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం సుపరిపాలనలో భాగంగా 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని చెప్పారు. దీపం పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో 3 పుట్టారు. ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయమే ఊపిరిగా, అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సేవలందించిన సంస్కరణల యోధుడు బడుగుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం ఆర్కే బీచ్ రోడ్లో గల ఆయన విగ్రహానికి అధికారులు వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత జాతుల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరగటానికి దళిత ప్రజలను సంఘటిత పరుస్తూ ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, జిల్లా పరిషత్ సీఈఓ నారాయణమూర్తి, జిల్లా అధికారులు, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి నోత్సవ వేదికలో మనం జరుపుకుంటున్నాము. ఆయన ఒక స్టాచ్యూకి మర్యాద చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బాబూజీ వారు ఒక జయంతిని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ జయంతి సందర్భంగా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. అంతేకాకుండా హాస్టల్స్ అన్నింటిలో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నింటిలో కూడా ఉన్న సదుపాయాలు బాగున్నాయా, పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి వాటిని ఒక రూపురేఖని మార్చాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు హాస్టల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాటిలో ఉన్న స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలన దక్షుడిగా దేశానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విశేష సేవలందించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దెలపాలెంలో కృష్ణా కాలేజీ రోడ్లో గల వైసీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి జరిగింది. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. అనగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు, సమానత్వం స్థాపించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. జగజ్జీవన్ రామ్ ఆశయాలను అనుసరిస్తూ సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోని శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పుల శ్రీనివాస్, దేవాన్ష్ రెడ్డి, జాన్ వెస్లీ, డాక్టర్ జహీర్ అహ్మద్, మంచా మల్లేశ్వరి, పత్తివడ కనకరాజు, పేడాడ రమణికుమారి, కర్రి రామరెడ్డి, సేనాపతి అప్పారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అది జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి, అది ఉన్నటువంటి 3 పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ 3 పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అన్నటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి, వారికి అవకాశం ఉండి, మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం. ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి, అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ రామన్ సిటీలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై శాన్ రామన్ సిటీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఫెరోజ్తో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమావేశమయ్యారు. రోడ్స్, పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీనరీ డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు, క్లీన్ వాటర్ సప్లై మరియు ఎడ్యుకేషన్ వంటి పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అదేవిధంగా సిటీలో భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వ సహకారంపై ఆయన ఎమ్మెల్యే వంశీకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, విశాలమైన రోడ్లు, ఆధునిక విద్యా విధానం, త్రాగునీటి వ్యవస్థ, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వివిధ అంశాలు, ప్రభుత్వ సహకారం సంబంధిత విషయాలు, మెరుగైన జీవనోపాధి అవకాశాలపై డిప్యూటీ మేయర్తో చర్చించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని అన్నారు.
అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు సమాజం స్థాపించేందుకు ఆయన చేసిన కృషిని చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలనా దక్షుడిగా దేశానికి ఎంతో సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రసాద్ల శ్రీనివాస్, నాయకుల శివసుప్రసాద్, చెరుకూరు నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆలోచన కానీ తీసుకుంటే ముఖ్యంగా మనం ఎవరైతే ఈ సమాజంలో అమాయకులు ఉన్నారో వారి మీద పెత్తనం చేయడానికి తెలివైన చూస్తూ ఉంటారు. ఈ సమాజం స్థాపించాలి అంటే రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా ముందు నడిపించేటువంటి నాయకత్వం కావాలని వారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని సమాజం చేయాలంటే ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగం ద్వారా మనం సాధించగలం, అందులో అందరికీ న్యాయం జరిగేటట్టుగా పొందుపరచాలి అని ఆయన ఆలోచన చేస్తే దాన్ని అమలుపరచడానికి రాజకీయ నాయకులు కావాలి, ఆ చైతన్యం రావాలి. తద్వారానే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడం చేతనవుతుంది, సాధ్యపడుతుంది అని చెప్పేసి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు పంచకల రమేష్ బాబు పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుడు చేసిన మంచి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఒక పండుగలాగా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తుల వల్లే ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత గొప్పగా బతుకుతున్నామంటే మత సామరస్యాన్ని కానీ తక్కువ ఎక్కువ అనే వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమే అనే చాటి చెప్పి దాన్ని చేసి చూపించి అమలుపరిచి ప్రతి వారికి కూడా అండగా ఉండాలి, పేదరికం నుంచి పైకి తీసుకెళ్లాలన్న ఒక సంకల్పంతో ఆ పెద్దలందరూ పనిచేశారు. కాబట్టి పెద్దలు జగజ్జీవన్ రామ్ గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా 11 మంది కార్పొరేటర్లు నడుచుకుంటారని ఆ పార్టీ పీఎస్సీ సభ్యులు కోన తాతారావు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మా అధినేత ఆదేశాలు మాకు శిరోధార్యం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన కార్పొరేటర్లు వసంతలక్ష్మి, పీతల మూర్తి, దల్లి గోవింద్, కందుల నాగరాజు, మహమ్మద్ షాదిక్, ఉషశ్రీలు మాట్లాడారు. మహావిశాఖకు మంచి జరగాలంటే జీవీఎంసీ నుండి వైసీపీని సాగనంపడమే మార్గమన్నారు. జీవీఎంసీలో అధికార పగ్గాలు చేపట్టి నుండి వైసీపీ నేతలు అవినీతి అక్రమాలతో దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టామని చెప్పారు. త్వరలోనే వారిని గద్దె దింపి అవినీతికి పాలనకు గుడ్ బై చెప్పి మహావిశాఖ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో మేయరు, డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అయితే దాంట్లో జనసేన పార్టీ పాత్ర ఏంటి, జనసేన పార్టీ నిర్ణయం ఏంటి, జనసేన పార్టీ కార్పొరేటర్లుగా ఏం చేయాలనుకోండి. అందుకు మా కార్పొరేటర్స్ అందరూ కూడా 11 మంది జనసేన పార్టీ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారు పొద్దుటే సమావేశం అయ్యారు. వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. వారు ఏం చేయాలని దానిపైన ఆ అభిప్రాయాన్ని వారు పూర్తిగా వెల్లడిస్తారు.
ఒక 4 సభ్యులు. ఆ అభిప్రాయం ప్రకారంగా మా జనసేన పార్టీ పాత్ర ఉండబోతుందని తెలియజేస్తున్నాను. 100 కోట్ల రూపాయల టీడీఆర్లని అక్రమంగా వైసీపీ నేతలు గత 4 ఏళ్ల పాలక మండలి సమావేశాలు నడుస్తుండగానే కనీసం కూటమి కార్పొరేట్లు ఎవరికి తెలియకుండా అడ్డగోలుగా 100 కోట్ల రూపాయల టీడీఆర్ కట్టుబెట్టడం వైనం గాని, G20 పేరుతో కోట్ల రూపాయలు వైసీపీ కార్పొరేటర్ 4 షాడో మేయర్లు దోచుకున్న వైనం గాని, అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులను బలవంతంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో దోచుకుని విశాఖ మహానగరపాలక సంస్థ యొక్క ధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే విశాఖ నగర ప్రజలకి పారదర్శకమైనటువంటి పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన అందించాలంటే అవినీతితో కూడుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ ని, డిప్యూటీ మేయర్ ని దించాలి, నగరాన్ని అభివృద్ధి చేయాలి, నగరానికి అనేటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి. అన్ని రకాల వసతులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్తుకు లభిస్తోందని, సాధారణంగా పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో సుమారు 2474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. వారితో ముచ్చటించి బృంద చిత్రాలు దిగారు. వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి చప్పట్లతో అభినందించారు. ప్రోత్సాహాన్నిస్తూ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆ సమయాన్ని విడనాడి ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సమీపంలో ఉన్న భవిత కేంద్రాలకు పంపించాలని తెలిపారు. మిగతా పిల్లల్లాగా అన్ని రకాలుగా ముందుకు వచ్చే అవకాశం, అది మనం అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన చదువు ఇప్పిస్తే, వాళ్ళకు కావాల్సిన విధంగా దాన్ని మనం నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ చైల్డ్గా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఫ్యూచర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేవారు. ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వారిని సెంటర్స్కి తీసుకురావడం, వాళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులందరికీ. సో మీరు అనుకుంటే పేరెంట్స్ అనుకోవాలి. నేను చాలా పర్సనల్గా చాలా కేసెస్ చూశాను. ఎక్కడ పేరెంట్స్ శ్రద్ధ పెట్టి వాళ్ళకి అనుకూలమైన విధంగా ప్రతి ఒక్క లైఫ్ స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు, సోషల్ స్కిల్స్ నేర్పిస్తున్నారో ఆ పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. వాళ్ళు నార్మల్ చైల్డ్ కన్నా బెటర్గా ఆయే స్థాయి కూడా మనం చూసాం. రోజా అనే మహిళ తమపై చేస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని, తన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి తగిన న్యాయం చేశామని సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు, జరిగిన వాస్తవాలను వీడియో ముఖంగా వెల్లడించారు. రోజా అండ్ జక్కుల శాంతకుమారి ఇద్దరు కుటుంబ తగాదాలు తరచూ పడుతున్నారు. అయితే దానిలో భాగంగా జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి జక్కుల రోజాని చెప్పుతో కామెంట్ చేయడంతో జక్కుల రోజా అనమాట జక్కుల ప్రసాద్ని చెప్పుతో కొట్టింది. దాని మీద 18/1/2025 మన గాజువాక్ జంక్షన్లో రెండు పార్టీలు తగులు పడి జక్కుల రోజాని తీవ్రంగా చేతులతో కొట్టి రక్త గాయాలు చేశారు. దాని మీద ఇద్దరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. జక్కుల రోజా ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం అయింది. అలాగే జక్కుల శాంతకుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి గాజువాక్ పోలీసులు రవికుమార్ ఎస్ఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తే ఒక వీడియోని రెస్పెక్టెడ్ సిపి సార్కి కూడా చూపించడం జరిగింది. జక్కుల రోజా పర్సనల్గా వెళ్ళి సిపి సార్కి రిప్రజెంటేషన్ ఇస్తూ ఒక వీడియో చూపించారు. వీడియో చూపిస్తే దాని మీద సిపి సార్ అనమాట ఆ వీడియో పరిశీలించిన తర్వాత ఒక్కవైపు నుండే కొట్టడం జరిగింది, రెండో వైపు నుండి జక్కుల రోజా దెబ్బలు కాశారు. కానీ వీళ్ళు కొట్టడం మాత్రం అందులో కనబడలేదు. కాబట్టి
నన్ను ఆదేశించారు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ ఇమ్మని చెప్పి సిపి సార్ చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జక్కుల రోజా మీద కేసు మనకు ఎవిడెన్స్ రాకపోవడం వలన ఆ కేసు తీసివేయడం జరిగింది. వ్యాపారంతో పాటు సమాజం పట్ల సామాజిక బాధ్యతతో విద్యా వ్యవస్థకు తోడ్పాటు అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్న జోస్ అలుకాస్ జ్యువెలరీ సంస్థను అభినందించక తప్పదని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. జోస్ అలుకాస్ 13వ వార్షికోత్సవ వేడుకలు సంపత్ వినాయక ఆలయం ఎదురుగా గల షోరూంలో పలు సిఎస్ఆర్ కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలపట్నం ప్రభుత్వ పాఠశాలకు 3 లక్షల చెక్, సీతంపేట ప్రభుత్వ పాఠశాలకు 5 లక్షల చెక్లను అందజేశారు. అనంతరం వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ వ్యాపారం పరంగా వినియోగదారుల అభిమానాన్ని చూరగొనడంతో పాటు సమాజానికి సేవ చేయడం ప్రశంసనీయమని అన్నారు. జోస్ అలుకాస్ వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమాజానికి మరెన్నో సేవలందించాలని ఆకాంక్షించారు. పిఆర్ఓ ఈఎస్ మాధవన్ మాట్లాడుతూ తమ సంస్థ చేపడుతున్న సిఎస్ఆర్ కార్యక్రమాల వివరాలు, 13వ వార్షికోత్సవ వేడుకల ప్రత్యేక ఆఫర్లను వివరించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ డార్ని తదితరులు పాల్గొన్నారు. ఈ జాస్ అలుకాస్ అనే గోల్డ్ అండ్ జ్యువెలరీ షాపు ఈ సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో విశాఖ నగరంలో 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారి యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 13 సంవత్సరాలుగా కస్టమర్ సర్వీస్తో పాటు తమ యొక్క సిఎస్ఆర్ నిధులతో ఈ 13 సంవత్సరాలలో నాకు చాలా పరిచయ సంబంధాలు ఉన్నాయి వారితో. అరకు కానీ, పాడేరు కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఇంటీరియర్ ఏరియాల్లో ఇల్లు కట్టుకునే పేదవారికి సిఎస్ఆర్ నుంచి నిధులు ఇవ్వటం, కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి 3-వీలర్ ట్రైసికిల్స్ ఇవ్వటం, అలాగే ఈరోజు జీవీఎంసీ హై స్కూల్ పిఎన్టీ కాలనీ సీతంధారకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5,02,680 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ కస్టమరు మరియు సీనియర్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి సాయిలక్ష్మి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరొకసారి మీ అందరికీ, ఈ సిబ్బందికి, జాస్ అలుకాస్ సిబ్బందికి, యాజమాన్యానికి, కస్టమర్లకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సంపత్ వినాయకుని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జోస్ అలుకాస్ బంగారంతో పొదిగిన అనుబంధానికి విశాఖపట్నంలో 13 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా వినియోగదారులకు ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అందించడం, అది ప్రతి ఏటా జరుగుతున్న ఆనవాయితీ. కానీ ఈ 13వ ఏట జరుగుతున్న సంబరాలకి మరికొంత విశేషం కూడా ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రకారంగా సీతమ్మధార జీవీఎంసీ హై స్కూల్కి 5 లక్షల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం జరిగింది. ఈ సహాయ సహకారాలని మేము ప్రతి ఏటా కొనసాగిస్తూ మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మా కంపెనీ యాజమాన్యం కూడా నిశ్చయించుకున్నది. జీవీఎంసీలో సుమారు 18 స్కూల్స్కి వరకు మేము ఇవ్వడం జరిగింది. పైగా ఇప్పుడు వినియోగదారులకు మేము అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను అందించడం జరిగింది. గతంలో కార్లు ఇటువంటివి కూడా అందించడం జరిగింది. ఈ వినియోగదారులకు కూడా మేమిచ్చే బహుమతులు ఎంతో ఆకర్షణీయంగా, అంటే ప్రతి 75,000 కొనుగోలు ఆభరణాల మీద బంగారు నాణ్యము మరియు ఉచితంగా అందిస్తున్నాము. దేశానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమని టీడీపీ నేత, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు కేదారి లక్ష్మి, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు ఆధ్వర్యంలోని బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు జరిగాయి. జగజ్జీవనరావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, కేదారి లక్ష్మి, కొప్పుల వెంకటరావులు మాట్లాడుతూ బాబు జగజ్జీవనరామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆయన చేపట్టిన పదవులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవులకే వన్నె తీసుకొచ్చారని అన్నారు. నిరంతరం దేశం, ప్రజల కోసం ఆలోచిస్తూ నిస్వార్థంగా సేవ చేశారని ప్రశంసించారు. ప్రధానంగా సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం బాబు జగజ్జీవనరామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరం జగజ్జీవనరామ్ ఆశయాలకు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులతో పాటు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రెసిడెన్సీలో బీహార్ రాష్ట్రం ప్రస్తుతం చంద్వా అనే ఆరా అనే గ్రామం షాహాద్ అనే జిల్లా నుంచి ఒక మహోన్నతమైన వ్యక్తి ఉద్భవించి ఈ దేశం ఫుడ్ క్రైసిస్లో అల్లాడిపోతున్న సమయంలో ఈ జాతిని ఉద్ధరించాలని చాలా చాకచక్యంగా ఫుడ్ క్రైసిస్ని అధిగమించి మరీ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ను మహానుభావుడు అంబేద్కర్ గారు రచిస్తే ఆయన అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి మహానుభావులు అందరూ మంది సభ్యులుగా ఉన్న రాజ్యాంగ సభ్యుడిగా ఉన్న ఇలాంటి రాజ్యాంగాన్ని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. లేబర్ మినిస్టర్ దగ్గర నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా ఉప ప్రధాని దాకా అంచెలంచెలుగా ఎదిగి మరియు వారి యొక్క కుమార్తె మన మీరా కుమార్ గారు మనకి స్పీకర్గా కూడా పనిచేశారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహనీయుడికి మా 36వ వార్డు ఉప్ప వెంకటరావు, కేదార్ లక్ష్మి గారు, గణపతి గారు, ప్రెసిడెంట్ గారు ఇలాంటి వారు అందరి ఆధ్వర్యంలో ఇలాంటి విగ్రహాన్ని మంచిగా నిర్మించుకుని ఆ విగ్రహానికి మేమందరం గౌరవం తెచ్చే విధంగా ఈరోజు ఆమెకి పూలమాలతో జగజ్జీవన్ గారికి సత్కరించడం జరిగింది. ఆయన 118వ మరి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాలు భాగంగా ఈరోజు రంగరేజ్ వీధిలో నిర్వహించడం జరిగింది. మరి పెద్దలందరూ చెప్పారు, మహనీయులు తలుచుకోవడానికి కూడా మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే సంఘ సేవకులు ఎన్నో చేసి ఆయన పార్లమెంట్లోని చేసి ఉప ప్రధానిగా చేసి అలాంటి మహనీయులు తలుచుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఆయనకి జయంతి ఉత్సవాల భాగంగా 36వ వార్డు కమిటీ తరఫున మేము నిర్వహించడం జరిగింది. జై బాబు జగజ్జీవన్ రావు గారికి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలోని సంసా అనేటువంటి జిల్లాలోని ఆయన జన్మించారు. ఒక నిరుపేద కుటుంబంలోని. వాళ్ళ తండ్రి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగి, మిలిటరీలో పనిచేశారు. ఆయన తర్వాత జగజ్జీవన్ రామ్ గారు అక్కడ స్థానికంగానే చదివి తర్వాత కలకత్తా యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ కలకత్తాలోని ఆయన బీఎస్సీ డిగ్రీ చేశారు. తర్వాత అక్కడే డిగ్రీ చదివేటప్పుడే అంటరానితనానికి కుల వివక్ష చూసి ఒక ఫార్వర్డ్ క్యాస్ట్కి ఒక గ్లాసు, ఒక కుండ, షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక కంచం పెట్టడం చూసి అప్పటి నుంచి కూడా అతనిలోని అవేర్నెస్, ఈ సామాజిక అన్యాయాన్ని నివారించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో సామాజిక సేవ చేస్తూ ముందుకు సాగడం జరిగింది. ఆయన అలా అధ్యక్షుడికి ఎదిగి భారతదేశానికి 40 సంవత్సరాలు, సుమారు 50 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసే ఘనత ఈ ప్రపంచ చరిత్రలోనే. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరాహ లక్ష్మణ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోతనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నందిగామలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమెరికా కాలిఫోర్నియాలో కొనసాగుతున్న దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పర్యటన. పచ్చదనం, పరిశుభ్రత, ఆధునిక విద్యా విధానంపై శాన్ రామన్ సిటీ డిప్యూటీ మేయర్ శ్రీ ఫెరోజ్తో చర్చ. మేయర్పై అవిశ్వాసంపై విశాఖలో జనసేన కార్పొరేటర్ల వినూత్న కార్యక్రమం.
మా అధినేత ఆదేశాలే మాకు శిరోధార్యం అంటూ అనే పోస్టర్ ఆవిష్కరణ. వైసీపీ కార్యాలయంలో బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడిజిటల్ న్యూస్. నమస్తే.